బాగుందండి సినిమా అన్న ఒక నిమిషం ఉండండి. నిజంగా చాలా బాగా అనిపించింది నితిన్ గారి కంబ్యాక్. మొన్న వచ్చిన మన రాబిన్ హుడ్ కానీ ఇది చాలా బాగా అనిపించింది. మంచి కాన్సెప్ట్ బ్రో. మన విరూపాక్ష ఉంది చూసారా, విరూపాక్ష జోనర్ తీసుకున్నారు. సస్పెన్స్, ఒక తమ్ముడు. రాబిన్ హుడ్ తో కొంచెం డిసప్పాయింట్ చేశాడు, ఒప్పుకోవాలి. కానీ ఈ సినిమాతో దారిలో పడ్డాడు నితిన్ అన్న. మంచి బ్లాక్ బస్టర్ పడింది. సో ఎక్కడ దిల్ రాజు గారు బ్యాక్ మళ్ళా దిల్ రాజు గారికి ఆయన లాగా నిండిపోతుంది ఈ సినిమాతో. అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. లయ గారు కంబ్యాక్. లయ గారు అలనాటి హీరోయిన్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. అక్క క్యారెక్టర్ బాగా చేసింది. పెర్ఫార్మెన్స్ అయితే అసలు ఇంకొక రేంజ్. అంతే క్లైమాక్స్ లో ఉన్న సెంటిమెంట్ ఉంది తమ్ముడు అక్క మధ్యన వచ్చేది. అసలు రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో ఆ రేంజ్ నేను చూడాల. నితిన్ గారు కుబేరా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అంత బ్లాక్ బస్టర్ పడింది ఈ సినిమాకి. ఇప్పుడు చూడొచ్చు అంటే తమ్ముడు టైటిల్ పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమా టైటిల్ వేరేనా? నితిన్ అన్న కూడా సినిమా టైటిల్ పెట్టుకున్నారు. ఓకే, కొంచెం ఎక్కడన్నా డిసప్పాయింట్ చేస్తారేమో అని చెప్పి ఒకసారి భయం వేసింది కొన్నిసార్లు. ఎందుకంటే ఆ తమ్ముడు ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చింది, ఇది మన బాణం సంబంధించిన దాంట్లో వచ్చింది. సో సబ్జెక్ట్ నేను రివీల్ చేయను కానీ మంచి బ్లాక్ బస్టర్ పడింది నితిన్ గారికి. 100 కోట్లు దాడుతుంది. మంచి బ్లాక్ బస్టర్, మంచి దారిలో పడ్డాడు. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తే నితినానికి ఇంకా లైఫ్ ఉంటుంది. సో రాబిన్ హుడ్ లాంటి సినిమాలు చేయకుండా మంచి ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న సినిమాలు చేస్తే మంచి కంబ్యాక్ వచ్చినట్టే.